జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయాలని ప్రద్యుమ్న అనే వ్యక్తి ఈసీకి లేఖ రాశారు. మాగంటికి అసలు వారసుని తానేనని లేఖలో ప్రస్తావించారు. సునీత మాగంటి గోపినాథ్కి చట్టబద్దమైన భార్య కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి మాలినీదేవిని మాగంటి గోపినాథ్ 1998 ఏప్రిల్ 29న పెళ్లి చేసుకున్నారని ఈసీకి తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఎంపిక చేయడం సరికాదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్లు సరైనవేనని అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మాగంటి సునీత ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ఈ విషయం ఒక విషయం కంప్లీట్ చేయండి. ప్రద్యుమ్న గారు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ ఈ విషయం ఒక విషయం కంప్లీట్ చేయండి. ప్రద్యుమ్న గారు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు 131 నామినేషన్ల పరిశీలన జరిగింది. 69 మంది అభ్యర్థులకు చెందిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 59 నామినేషన్లను తిరస్కరించారు. 39 మందికి చెందిన 72 నామినేషన్లకు అనుమతి లభించింది.